హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే పప్పు గోంగూర చేస్తున్నాను. అయితే ముందుగా అయితే పప్పును కడుక్కోవాలి, శుభ్రంగా కడుక్కొని నీళ్ళు వేసుకోవాలి. ఇది ఫస్ట్ అయితే కొంచెంసేపు నానబెట్టాలి, కానీ నాకు అంత టైం లేదు, అందుకే ఇలా పెట్టేస్తున్నాను. కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఒకవేళ నానేసినట్టయితే కొంచెం టైం టేకింగ్ తక్కువ ఉంటుంది. వేగంగా ఇంకా మంచిగా మెత్తగా ఉడకాలంటే కొంచెం నూనె వేసుకోవాలి. చూడండి, పప్పు గోంగూరకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయాలి. గోంగూర పప్పు గోంగూరకి కరివేపాకు, వెల్లుల్లిపాయలు, టమాటాలు, ఇవ్వటండి గోంగూర. ఇంకా అది ఉడకాలి. పప్పు ఉడికాకి గోంగూర వేయాలి, లేకపోతే అస్సలు ఉడకదు. ముందుగా వేస్తే అది మెత్తగా అయిపోవాలి. మెత్తగా అయిపోయాక అప్పుడు మనం గోంగూర వేద్దాము. అయితే ముందుగా పసుపు వేసుకోవాలి. ఇందులో పసుపు అండి. ఉడకడానికి అప్పడాల సోడా కూడా వేస్తారు, కానీ అది అంత మంచిది కాదు. అందుకే నూనె వేసుకోవాలి. నూనె వేసుకుంటే చాలు, మెత్తగా ఉడికిపోద్ది. కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఉప్పు కూడా దీన్ని మెత్తగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇదిగోటండి, పప్పు అయితే ఉడికిపోయింది. నూనెను సాల్ట్ వల్ల కొంచెం బేగా ఉడికిపోయింది. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడైతే గోంగూర వేసుకున్నాం దీంట్లో. గోంగూర వేసుకుందండి. చూడండి, గోంగూర వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుదాం. కానీ పప్పు ఉడికినప్పుడు నీళ్ళు తక్కువైతే నీళ్ళు వేసుకున్నాక అప్పుడు కొంచెం గోంగూర వేసుకోండి, లేకపోతే అడుగైపోద్ది. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కాబట్టి నేను నీళ్ళు వేసుకోలేదు. అంటే కొంచెం నీళ్ళు కనబడాలి, లేకపోతే పప్పుతో పాటు గోంగూర కూడా అడిగైపోద్ది, అంటే మాడిపోద్ది. అందుకు నీళ్ళు చూసుకొని వేసుకోండి. పప్పు ఉడకాక కూడా వేసుకోవచ్చు మనం. మళ్ళీ వేసుకొని అప్పుడు గోంగూర వేయాలి. గోంగూర వేసినప్పుడు అయితే పచ్చిమిరపకాయలు వేయాలి. మంచి స్మెల్ అనేది వస్తుంది దానివల్ల. పచ్చిమిరపకాయలు వేయాలండి. కలుపుదాం మళ్ళీ. చూసారు, అప్పుడే ఉడికిపోయింది గోంగూర. ఇంకా ఉడకనిద్దాం కొంచెం. అండి, పప్పు ఉడికింది కదా, ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకుందాం. పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు. నేనైతే వంట అయితే నా మొత్తం చూసి నేర్చుకున్నానండి. నేను చిన్నప్పటి నుంచి అయితే అసలు వంట చేయలేదు. పెద్ద అయ్యాక, మ్యారేజ్ అయిపోయాక వంట. ఇప్పుడు గోంగూర ఉడికినట్టు ఉంది కదా, గోంగూర ఉడకకుండా టమాటాలు వేయకూడదు. గోంగూర ఉడికిపోయింది కదా, ఇప్పుడు టమాటాలు కూడా వేద్దాం. కలుపుతామండి. చూసుకుందాం అండి ఉప్పు సరిపోయిందో లేదో అని. ఇప్పుడైనా వేసుకోవచ్చు, లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. గోంగూర అయితే చాలా పుల్లగా ఉందండి. అయితే ఉప్పు సరిపోలేదు, ఉప్పు వేసుకుందాం. మీకు పసుపు కూడా సరిపోకపోతే పసుపు కూడా వేసుకోవచ్చు. నాకైతే పసుపు సరిపోయింది, అందుకే నేను వేయట్లేదు. ఇప్పుడే కారం కూడా వేసుకుందాం. కలుపుకుందాం.
మంచి స్మెల్ వస్తుందండి గోంగూర. గోంగూరని అయితే కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడిగైపోద్ది. అందుకే కొంచెం సేపు అయ్యాక అలాగా ఆగుతాక కొంచెంసేపు కలుపుతూ ఉండాలి. ఈ గోంగూరని అయితే కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పెట్టేస్తుంది. అందుకు కలుపుతూ ఉండాలి. అంటే మరీ అంత కాదు, ఒక 30 నిమిషాలకి ఒకసారైనా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇది చూసారా, ఈ బుడగలు వస్తున్నాయి కదా, ఇది రెడీ అయిపోయినట్టు ఒక ఇండికేషన్ అన్నమాట. ఇప్పుడు ఆపేసుకుందాము, తాలింపు పెడదాము అండి. కళాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం వేడవ్వాలి. ఇదిగోటండి, ఇందులో నూనె వేద్దాము. నూనె వేసినప్పుడు వాటర్ ఉండకూడదు. వాటర్ ఉంటే కనుక మన మీదకి తిరుగుతుంది. అందుకే అది కొంచెం వేడయ్యాక అప్పుడు వేయండి. నేనైతే నూనె వేస్తున్నాను తాలింపుకి. ఈ నూనె వేడవ్వాలి. ఈ నూనె వేడయింది కదా, ఇప్పుడు మనం ఆవాలు ఇవన్నీ వేస్తాం కదా, అవి మన మీద తొలగకుండా ఉండడానికి ఏం చేయాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి దీంట్లోని. ఇలా వేస్తే ఆవాలు మన మీద తొలగవు. నేను కూడా ఈ మధ్య టిప్ పాటిస్తున్నానండి. వేస్తున్నాను ఆవాలు, జీలకర్ర వేసాను ప్రజెంట్ అయితే. చూసారా, మన మీదకి అసలు ఎగరలేదు. చూసారండి, ఆవాలు పేరుతున్నాయి కానీ మన మీదకి రావట్లేదు. ఇవి వెల్లుల్లిపాయలండి. ఇవైతే మనం మంచిగా దంచుకోవాలి, లేకపోతే మన మీదకి ఎగురుతాయి. ఒకవేళ అంటే పేలుతాయి అన్నమాట. ఇది ఒకవేళ కొట్టకపోతే రాయితో ఇవైతే మెత్తగా కొట్టాలి. స్మెల్ వస్తుందండి, వెల్లుల్లిపాయ స్మెల్. కొంచెం వేగనిద్దాం. వెల్లుల్లిపాయ హెల్త్కి చాలా మంచిదండి, హార్ట్కి కూడా. ఇది సన్నం మన కొలెస్ట్రాల్ కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. అందుకే పరిగెడుపున ఒక వెల్లుల్లిపాయ తినమంటారు, కానీ మనం తినలేమవుతుంది. కాస్త కరివేపాకు వేసుకున్నామండి. కొంచెం కారం పొడి వేసుకున్నాం. కారం అయితే మానవకూడదండి. కదండి, చూసారా మంచిగా కనబడుతుందా? ఇప్పుడు ఇది వేసుకుందామండి, ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదిగోటండి, రెడీ అయిపోయింది. ఇంకంతే. అయితే ప్రతిదానికి మూత పెట్టుకోండి, ఏమైనా పడవచ్చు కదా మనకు కనబడనివి. అందుకు అయిపోయిన వెంటనే ఇలా మూత పెట్టేసుకోవాలి. తాలింపు కూడా ఆ స్మెల్ కూడా బయటికి పోదు, అరోమా అంత ఇందులోనే ఉంటుంది. ఓకే అండి, మీరు కూడా ఇలాగే చేసుకోండి. చూసారా ఎంత మంచిగా ఉందో కలర్, టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఓకే, బాయ్.